తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు సీనియర్లు అందరూ అసంతృప్తికి గురయ్యారని సాక్షి రాసుకొచ్చింది. సహజంగా పదవి రానటువంటి వాళ్ళు బాధపడతారు, నో డౌట్ అందులో. అలాగని ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కాదు, లేదా పార్టీలు మారడానికి ఇక్కడ ఏ పార్టీ కూడా లేదు. ఇంకోటి అట్లా వెళ్ళే రకాలు కాదు. వర్మ ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళే ఉద్దేశం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు పోడు కదా. దేవినేని ఉమ, వంగవీటి రాధా, బీటెక్ రవి, ఇట్లాగే చెప్పుకుంటే ఈ సీనియర్లకు సంబంధించినటువంటి బుద్ధా వెంకన్న ఇట్లాంటి వాళ్ళందరూ, అట్లాగే అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, మోపిదేవి వెంకటరమణ, వీళ్ళందరూ ఏ పార్టీకి పోవాలి ఇప్పుడు? కాబట్టి అసంతృప్తి అనేటటువంటి కాన్సెప్ట్ సహజంగా ఉంటుంది. గెలిచినటువంటి సందర్భంలో ఉండేటటువంటిది, టిక్కెట్లు వచ్చిన సందర్భంలో ఉండే సంతోషం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవాళ ఉన్నదానికంటే ఇంకోటి ఎదగాలి. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్యేలకు గెలిచారు, ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్వాత మంత్రి పదవి రాకపోతే అసంతృప్తి చెందలేదా? మంత్రి పదవి దక్కించుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం అన్నప్పుడు అసంతృప్తి చెందలేదా? ఆ అసంతృప్తులతోనే కదా పార్టీని ముంచేసింది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది ముంచదు అన్నటువంటిది ధైర్యం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంకొక వైపు అసలు ఆలోచించే ఫేసులు కాదు. బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, అశోక్ బాబు ఇట్లాంటి వాళ్ళు వేరే వైపుకి ఆలోచించే వాళ్ళు కూడా కాదు. ఇంకొకటి ఇక్కడ ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ఉంది, కానీ కనీసం గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లా బయట నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టులు ఇవ్వలేదా? ఇచ్చినప్పుడు వాళ్ళకి అసంతృప్తి చెందలేదా? కాబట్టి ఈ సంతృప్తి అసంతృప్తిని పక్కన పెడితే సీనియర్లకు మాత్రం ఒక నిరాశ ఉంటుంది. ఏంటి అంటే ఏంటి తమ భవిష్యత్తు? యనమల రామకృష్ణుడికి ఏంటి భవిష్యత్తు? పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఎన్నో పదవులు ఇచ్చాం, ఎన్నో అనుభవించాడు, ఇంకేం ఇస్తాం? ఇంకా యంగ్స్టర్స్కి ఇవ్వబోతే ఎట్లా? అశోక్ బాబు ఆల్రెడీ ఆయన చేసినందుకు గాను ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసాం. ఆయన పార్టీ తన ఎవరైతే ఉద్యోగ సంఘాలు తీసుకొచ్చినందుకు కానీ ఇచ్చాం. అయితే గీతే ఇట్లాంటి వాళ్ళందరికీ రేపు పొద్దున ఏ సలహాదారు పదవులు లాంటివో సెట్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఏ కార్పొరేషన్స్కి సంబంధించి చూడటం ఇట్లాంటిది ఈ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.